తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బార్లు తీరాయి. ఏపీ తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ ఉంది. కొర్లపాడ్ టోల్ ప్లాజా కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి లైవ్లో మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఏంటి అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది? ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ ఆ రహదారిపై ఏ విధంగా వాహనాలు, అంటే టోల్ ప్లాజా దగ్గర రద్దీ ఏ విధంగా ఉంది? రైట్ రవి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. 4 టోల్ ప్లాజాల వద్ద అయితే కూడా భారీగా బందోబస్తు కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా గస్తీగాస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా సిబ్బంది ఎవరైతే ఉంటారో టోల్ ప్లాజా సిబ్బంది వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారానైతే వాహనాలని వీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అని వీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలోని కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద కంట్రోల్ రూమ్లో ఉన్నాము. ఈ కంట్రోల్ రూమ్ నుండి చూపించే ప్రయత్నం ప్రైమ్ నైన్ చేస్తుంది. ఒకవేళ ఈ వాహనాలు ఎలా వెళ్తున్నాయని చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ కంట్రోల్ రూమ్ నుండి చూస్తే వాహనాల వ్యూస్ చూడొచ్చు. బారులు తీరిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాహనాలని కూడా, అంటే టోల్ ప్లాజాకి వేలాది వాహనాలు వచ్చినా కూడా టోల్ ప్లాజాలో నిలబడే లేకుండా, అంటే రద్దీ కాకుండా ఎప్పటికప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది వాహనాలని టోల్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిత్యం ఉండే సిబ్బంది కంటే రెండింతలా పెంచి మరి టోల్ ప్లాజా నుండి వాహనాలని బయటికి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఫాస్టాగ్స్, ఒకవేళ ఫాస్టాగ్ స్కాన్ కాకుండా అదనపు ఫాస్టాగ్ స్టిక్స్ తో కూడా వాళ్ళు స్కాన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఎక్కడ కూడా టోల్ ప్లాజాలో వాహనాలు క్యూ కట్టే పరిస్థితి ఏం లేదు. వేలాది వాహనాలు వచ్చినా కూడా టోల్ సింపుల్ గా ఎలా దాటించాలని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. టోల్ ప్లాజా సిబ్బందితో పాటు కూడా లోకల్ పోలీస్ సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే వైద్య సిబ్బంది కూడా ఇక్కడ ఉంటున్నారు. అలాగే ఒక అంబులెన్స్ ను కూడా టోల్ ప్లాజా వద్ద ఉంచారు. అలాగే ఒక క్రేన్ ను కూడా టోల్ ప్లాజా వద్ద ఉంచారు. ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్లు అయితే వెంటనే క్రేన్ ద్వారా ట్రాఫిక్ నియంత్రించే విధంగా ప్లాన్ చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా క్రేన్ ద్వారా వెంటనే అక్కడ క్లియర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక అంబులెన్స్ ని పెట్టారు. అంబులెన్స్ ద్వారా ఏమైనా యాక్సిడెంట్లు అయితే వెంటనే వైద్య చికిత్స అందించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రస్తుతానికి కొర్లపాడ్ టోల్ ప్లాజా కంట్రోల్ రూమ్ లో ఉన్నాం. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యం ఎన్ని వెహికల్ వెళ్తున్నాయి, అసలు ఈ కౌంటింగ్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టోల్ సిబ్బందికి కొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి, అంటే 3 రోజులు అయింది వాహనాల రద్దీ స్టార్ట్ కాబట్టి, 3 రోజుల నుండి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి? మనకి 9వ తారీఖు 35,000 వెళ్ళింది. నిన్న 10వ తారీఖు 47,000. ప్రజెంట్ ఇప్పుడు అయితే 20,000 వెళ్ళింది. మొత్తం 1,20,000 ట్రాఫిక్ వెళ్ళింది. అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి పోల్చుకుంటే అసలు ఈసారి వాహనాల రద్దీ ఎలా ఉంది? లాస్ట్ టైం బాగుందా, ఈసారి బాగుంది? లాస్ట్ టైం కూడా ఇప్పుడు తగ్గిందండి, ఇంకా చాలా వరకు తగ్గింది. మనకి చాలా వరకు 2 చోట్ల డ్రైవేషన్ పెడుతున్నారు కదా, తగ్గింది, వరకు తగ్గింది. మేము స్ట్రెంత్ కూడా పెంచుకున్నాం. డైలీ అంతకుముందు అయితే 10 మంది ఉన్నారు, 25 మెంబర్స్ స్టాఫ్ని పెంచుకున్నాం. ముఖ్యంగా మీ టోల్ ప్లాజా తరపున మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, వాహనాలు ఇక్కడ రద్దీ కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంతకుముందు మనకి ఇక్కడ 6 లైన్ రన్నింగ్లో ఉండేవి. దానితో ఒక 2 ఎక్స్ట్రా పెంచుకున్నాం అనమాట. అంటే రివర్స్ లైన్ ఒక 2 పెంచుకున్నాం. ఇప్పుడు 8 లైన్ రన్నింగ్లో ఉన్నాయి. స్ట్రెంత్ని పెంచుకున్నాం. 15 మెంబర్స్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంది. సాధారణ టైంలో కొన్ని ఫాస్టాగ్లు మొరాయిస్తూ ఉంటాయి. సో ఈ టైంలో ఆ మొరాయిస్తే వాహనాలు బాగా క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే వాహనదారులకు ఏమైనా సమాచారం ఇచ్చారంటే ముందే రీఛార్జ్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏమన్నా? అన్నీ ఇచ్చాము. ఒకవేళ వాళ్ళు రీఛార్జ్ చేసుకోలేదు అంటే వెహికల్స్ అయితే నేను ఆపట్లేదు, పంపించేస్తున్నాం ప్రాబ్లం లేకుండా. అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెహికల్స్ అయితే పంపించేస్తున్నాం, ఆపట్లేదు. వాళ్ళు ఒకవేళ రీఛార్జ్ చేసినా చేసుకోకపోయినా సరే, చేసుకోలేదు అనుకోండి పంపించేస్తున్నారు, వెహికల్ ఆపట్లేదు. వాళ్ళకంటే వెనక వెహికల్కి ఇబ్బంది కలగకుండా పంపించేస్తున్నారు. మొత్తంగా కౌంటింగ్ ఎలా ఉంటుంది? అంటే డే బై డే ఉంటుందా, లేకుంటే 24 అవర్స్ ఉంటుందా? కౌంటింగ్ ఎలా ఉంటుంది? మీ కౌంటింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి? ఇప్పుడు దాదాపుగా లక్ష వాహనాలు ఈ 3 రోజుల నుండి వెళ్ళాయని చెప్తున్నారు. 24 అవర్స్కి ఒకసారి కౌంట్ చేస్తారు, ఎలా చేస్తారు? 24 అవర్స్ చేస్తున్నాము. షిఫ్ట్కి 8 అవర్స్ డ్యూటీ కదా, 8 అవర్స్లకు కూడా కౌంట్ చేస్తున్నాం అనమాట. అంటే 1 అవర్కి ఒకసారి మేము కౌంట్ చేసుకుంటున్నాం, ఎట్లా వెళ్తున్నాయి, ఈ అవర్కి ఎట్లా వెళ్ళింది, నెక్స్ట్ అవర్కి ఎట్లా వస్తుంది, ట్రాఫిక్ని బట్టి కౌంట్ చేస్తున్నాం. ఈచ్ 1 అవర్కి ఎన్ని వెహికల్ వెళ్తున్నాయి? అసలు ఈ టోల్ ప్లాజా దాటి ఎన్ని వెళ్తున్నాయి ఒక గంటకి? ఈచ్ అవరు 8 గంటలకి 3,000 వరకు వెళ్తుందండి. 1 అవర్కి 3,000 వెళ్తుంది.
సో చూసుకోవచ్చు సుమారుగా ఒక గంటకి 3,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటి వెళ్తున్నాయని చెప్తున్నారు. మొత్తంగా 3 రోజులలో దాదాపు 1,00,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటి వెళ్ళాయని చెప్పేసి టోల్ సిబ్బంది చెప్తున్నారు. చూసుకోవచ్చు కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు కూడా అమర్చుకున్నారు. ఎక్కడికక్కడ ఏ వెహికల్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, సో ఎంతసేపు టోల్ ప్లాజాలో ఆగింది, సో ఆ వెహికల్ ఒకవేళ రీఛార్జ్ లేకున్నా కూడా అంటే ఫాస్టాగ్ రీఛార్జ్ చేయకున్నా కూడా ఆ వెహికల్ని ఆపకుండా అంటే ఒకవేళ ఆ వెహికల్ ఆగి ఉందనుకో వెనకొచ్చే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ వెహికల్ ఫాస్టాగ్ కట్ కాకుండా కూడా ఆ వెహికల్ని ఫ్రీగా పంపించి వెనకొచ్చే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీరితో పాటు టోల్ ప్లాజా సిబ్బందితో పాటు ఎన్హెచ్ఐ ఆఫీసర్లు కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా నిత్యం ఇక్కడే ఉండి గస్తీ కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. వైద్య సిబ్బంది కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎవరికి ఏం ఇబ్బంది కలిగినా మెడిసిన్ కూడా అక్కడే పెట్టారు, క్యాంపు పెట్టారు. అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ముఖ్యంగా హెల్త్ సమాచార డిస్కులు కూడా పెట్టారు. అంటే ఎవరు ఎలా వెళ్ళాలి, ఏ రూట్ నుండి వెళ్తే తమ గమ్యస్థానానికి తొందరగా చేరుకుంటారని చెప్పేసి కూడా హెల్ప్ డిస్క్లు కూడా పెట్టారు. ముఖ్యంగా పంతగి టోల్ ప్లాజా వద్ద ఈరోజు మార్నింగ్ బాగా వాహనాలు వేలాదిగా రావడంతో అయితే కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత వాహనాలు నెమ్మదిగా కదులుకుంటూ వస్తున్నాయి. చిట్యాల పట్టణం ఏదైతే ఉంటుందో చిట్యాల పట్టణంలో రోడ్డు మరమ్మతులు పనులు జరగడంతో అయితే వాహనాలు కొద్దిగా నెమ్మదిగా కదులుకుంటూ వస్తున్నాయి. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈసారి బాగా వాళ్ళ ప్రయాణం లేట్ అవుతుందని చెప్పేసి వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, కొర్లపాటు టోల్ ప్లాజా నుండి. రైట్, థ్యాంక్ యూ శంకర్.